హైదరాబాద్ ఐటీ కారిడార్ అనగానే ఆకాశానంటే భవనాలతో పాటు మనకు వెంటనే గుర్తొచ్చేది కిలోమీటర్ల మేర స్తంభించిపోయే ట్రాఫిక్. రోజు ఉదయం సాయంత్రం గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుని ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అయితే ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడంతో పాటు విలువైన ఇంధనాన్ని ఆదా చేయడానికి వర్క్ ఫ్రం హోం విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ లో ప్రస్తుతం 9 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం మంది ఆఫీసులకు వెళ్లేందుకు కార్లు, బైకులు వంటి సొంత వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల రోడ్లపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా పెద్ద ఎత్తున ఇంధనం ఖర్చవుతోంది. కొంతమందికైనా వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పిస్తే భారీ స్థాయిలో పెట్రోల్ ఆదా అవుతుంది. ఐటీ కారిడార్లో పనిచేస్తున్న 9 లక్షల మందిలో కనీసం సగం మందికి అంటే సుమారు 4.5 లక్షల మందికి వర్క్ ఫ్రం హోం ఇచ్చారని అనుకుందాం. ఒక ఉద్యోగి ఇల్లు, ఆఫీస్ రాకపోకల కోసం రోజుకు సగటున 20 కిలోమీటర్లు ప్రయాణిస్తారని అంచనా వేస్తే ఈ 4.5 లక్షల మంది ప్రయాణించే మొత్తం దూరం రోజుకు ఏకంగా 90 లక్షల కిలోమీటర్లు అవుతుంది. ఒక్కో వాహనం లీటర్ పెట్రోలుకు సగటున 25 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని లెక్కించిన వర్క్ ఫ్రం హోం వల్ల కేవలం ఒకే ఒక్క రోజులో ఏకంగా 3.6 లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా అవుతుంది. అంటే సగం మంది ఇళ్లకే పరిమితమై పనిచేయడం ద్వారా రోజు లక్షల లీటర్ల ఇంధనం ఆదా చేయవచ్చు. ఈ ఇంధనం పొదుపును రూపాయల్లో లెక్కిస్తే వచ్చే ఆదా మనల్ని మరింత ఆశ్చర్యపరుస్తుంది. మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం 107.5గా ఉంది. రోజుకు ఆదా అయ్యే 3.6 లక్షల లీటర్ల పెట్రోల్ విలువ ఏకంగా 3.87 కోట్ల రూపాయలు. అంటే వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రోత్సహించడం వల్ల ప్రతిరోజు దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన ఇంధనం ఆదా అయినట్లే. దీనివల్ల కేవలం ఉద్యోగుల జేబుల్లో డబ్బులు మిగలడమే కాకుండా పెట్రోల్ దిగుమతులపై ఆధారపడే మన దేశానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. దీనికి తోడు రోడ్లపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గిపోవడం, వాహనాల కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు జరగడం వంటి అనేక పరోక్ష ప్రయోజనాలు కూడా ఉన్నాయి.